జనం కోసం జనార్దన్ మరియు బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమం ఒంగోలు నగరంలోని 50వ డివిజన్ లో వెంకటేశ్వర కాలనీ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఇంటింటికి వెళ్లి మహిళలు యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. డివిజన్ లో మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ అధ్యక్షులు చింతపల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శి ఎనకంటి వెంకటేశ్వర్లు, సోమశెట్టి సీను, ఎస్కే షబ్బీర్, ఎస్కే నాసర్ వలి, కళ్యాణ్, వేమూరి రవి, బెజవాడ కోటేశ్వరరావు, మన్నం రఘుబాబు, నిడవనూరి హనుమంతరావు, లక్ష్మీ కుమారి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరయ్యారు.
అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, ఈరోజు 50వ డివిజన్లో ఈరోజు ఇంటింటికి కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా ప్రజల్లో ఒక మంచి స్పందన, మహిళలు కానీ ప్రజలు కానీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ రావాలి అనేది ఈరోజు ప్రజలను చూస్తుంటేనే మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ సైకో జగన్ రెడ్డి వల్ల దగ్గర దగ్గర 20 సంవత్సరాలు వెనకపోయింది. పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈరోజు వ్యవస్థ అన్ని రంగాల్లో కూడా పేదవాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి యువత కాడి నుంచి మహిళల కాడి నుంచి అందరూ కూడా ఈరోజు ఈ సైకో ప్రభుత్వం పోవాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలా కూడా నిన్న ఒక దగ్గరికి పోతే చదువు అయిపోయింది, పిల్లలకు ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, అన్నీ మోసం చేసి మోసగాడు మాదిరి ఈరోజు ఇంటికే పరిమితమై ప్రజల్లోకి రాకుండా ఉండేదంతా కూడా దోచుకొని ఇంట్లో కూర్చున్న ఈ సైకో ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టే ఏదైతే మేము ఇదివరకు డెవలప్ చేసామో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజల్ని అనవసరం ఇప్పుడు 5 సంవత్సరాలు వెనకపోయింది, ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు మనం ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు వస్తేనే మళ్ళీ రాష్ట్రం ఘాట్లోకి వస్తుందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. పోయినసారి ఏవైతే మేము చేసామో అవి తప్పితే ఇక ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో జరగల. పూర్తిగా ఇక్కడ కూడా పట్టించుకోకుండా ఈరోజు 25,000 పట్టాలని చెప్పేసి జనాల్ని మభ్య పెడుతున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. అది కూడా ప్రజలు కూడా పూర్తిగా 2009 ఇచ్చిన దానికే కూడా ఈరోజు ఎక్కడ పట్టాలు ఉన్నాయో కూడా తెలవని పరిస్థితుల్లో ఈరోజు ఆ రోజు తెలకాయితాలు ఎలక్షన్ ముందు ఇచ్చారు. అదే పరిస్థితి ఈరోజు ఇవ్వాలని చెప్పేసి మోసం చేసే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎన్నిసార్లు కూడా ప్రజలు మోసపోయే పరిస్థితులు లేరని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా మనం చేసింది చెప్పుకోవడానికి ఏం చేసామనేది కూడా ఈ 5 ఏళ్ళలో చెప్పాల్సిన బాధ్యతలు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇక్కడ ఉండే స్థానికుడి మీద కూడా ఉన్నాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము మాత్రం ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము ఏం చేయాలో ఒక చిత్తశుద్ధితోటి ప్రజలు అడిగినా అడగకపోయినా వాళ్ళకు ఉండే సమస్యలని మేము తెలుసుకోనల్లా కూడా మేము ఆ రోజుల్లో పనిచేసాం. అవే తెలియపరుస్తున్నాం. దాన్ని ప్రతి ఇంట్లో వాళ్ళకు కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మళ్ళీ గుర్తు చేస్తా ఈరోజు మనం ఇంటింటి గడప గడప కూడా మనం తిరుగుతూ ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఇలాంటి సైకో ముఖ్యమంత్రి కావాలో ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలో అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవస్థ నాశనం అయిపోయే పరిస్థితులు ఈరోజు ఎక్కడా లేని రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే ఈరోజు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారంటే మనం చేసుకున్న ఆ రోజు ఒక్క అవకాశం అనే చేసుకున్న పాపం వల్ల ఈరోజు మన రాష్ట్రం ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచించుకోవాలి.
ప్రజలు ఆలోచించుకుంటే ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మళ్ళీ రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టడానికి అవకాశాలు ఉంటాయని కూడా మేము తెలియజేస్తాం. వెంకటేశ్వర కాలనీలో ప్రజల స్పందన ఎలా ఉంది? వెంకటేశ్వర కాలనీలో ఈరోజు చాలా బాగుందండి. ప్రజలందరూ కూడా ఈరోజు మహిళలు కానీ అందరూ కూడా పూర్తిగా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా చెప్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంకు రావాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదివరకు మీరు చేసిన తప్పితే ఈరోజు ఎక్కడా కూడా పనులు జరగలేదని కూడా ఈరోజు వెంకటేశ్వర కాలనీలో కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలకు కూడా మేము కూడా కోరుకునేది మంచి వ్యక్తుల్ని, మీ సమస్యలు తీర్చే వ్యక్తుల్ని చూసుకొని గుర్తుపెట్టుకొని రాష్ట్రం కానీ ఎక్కడైనా కూడా బాగుపడాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు రావాలనేది ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తాము. అవన్నీ ఇంకా మా దృష్టికి ఏం రాలేదు. మా దృష్టికి వచ్చిన రోజు ఎట్లా చేయాలా ఏందనేది ఆ రోజు మాట్లాడతాం. అది ఇంకా అధిష్టానం ఇవన్నీ కూడా సెటరైట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు వైఎస్ఆర్లో బయటకు వస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఉపయోగాలు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది. మన కనిగిరి వచ్చినప్పుడు కూడా బాబు గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే అన్నాడు. 15 రోజుల దాకా కొంచెం ఈ సిట్యువేషన్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఈ ఫ్లక్చువేషన్స్ అంతా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కూర్చొని మనం ఎట్లా చేసుకోవాలనేది కూడా ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవరు వస్తారా, ఎవరేం జరుగుతుందా, ఒక పక్క కాంగ్రెస్ కూడా ఒకటి షర్మిల గారు తిరుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా ఇంకొక 1 వీక్ లోపల మనకు అన్నీ కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జనసేన, టీడీపీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం బాగుండాలి అంటే మనం అందరం కూడా కలిసి పోరాడాలి. ఒక నియంత పాలన, అదేవిధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చి 11 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించాడు. ఈరోజు ఆ డబ్బు ఏం చేశారనేది అర్థం కావట్లా. ఏ రోడ్లు బల్ల, ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వాలా. ఈరోజు పూర్తిగా డబ్బు అయితే దోచుకున్నాడు తప్పితే ఎక్కడికి పోయినాయి, ఏం చేశారనేది కూడా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరాలు తొందరలోనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా కూడా అందరం కలిసి ఈ రాక్షసుని పంపాలంటే అందరం కూడా కలవాలన్నారు. ఆయన మనస్ఫూర్తిగా తప్పకుండా కూడా 2 పార్టీలు కలిసి అతని ఇంటికి పంపే రోజులు తొందరలోనే దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.